అంటే అతని అంగడి ఉందా వెంకట సుబ్బారెడ్డి? ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామానికి చెందిన కదిరి ప్రభాకర్ అనే దళితులపైన 12వ తేదీ సాయంత్రం వెంకట సుబ్బారెడ్డి అనే అగ్రకులస్తుడు దాడి చేయడం జరిగింది. ఈ దాడి సంబంధించి అతను కులం పేరుతో దూషించడమే కాకుండా తన అరుగుపైన కూర్చునే కుల వివక్షతతో కాలే నూనెను అతని శరీరం పైన పోయడం జరిగింది. అతను ఆ రోజు సాయంత్రం తన సమీప బంధువు చనిపోవడంతో దాదాపు 3 కిలోమీటర్లు నడిచి కొద్దిగా అలసటగా ఉంటే అతని అంగడి అరుగుపైన కూర్చున్నందుకు వెంటనే లేవాలి అని అడగగా కొద్దిసేపు ఉండి వెళ్తానని సమాధానం చెప్పినప్పటికీ ఒక దళితుడు ఎస్సీ వర్గానికి చెందిన మాల కులస్తుడు తన అరుగుపైన కూర్చున్నాడనే నెపంతో అతన్ని కులం పేరుతో దూషించి దాడి చేయడం జరిగింది. అతను ప్రశ్నించినందుకు వెంటనే కాలే నూనెను కూడా తీసుకొచ్చి అతని శరీరం పైన పోసి అత్యంత దారుణంగా గాయపరచడం జరిగింది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం అతని భార్య సుబ్బమ్మ వెళ్ళి కడప రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు ఏమాత్రం కూడా ఈ దళితులకు సంబంధించి ఆరోగ్య పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటికే దళితులపైన 4వ దాడి జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. వెంటనే అన్ని జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన జిల్లా ఎస్పీలతో సమీక్షలు నిర్వహించి పెండింగ్లో ఉన్న కేసులపైన దళితులకు న్యాయం చేయాలి. అలాగే ఎస్సీలకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్లను కూడా గత ప్రభుత్వం నిలుపుదల చేసింది, వెంటనే కొనసాగించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదిరి ప్రభాకర్కు వెంటనే న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించి వెంటనే అతన్ని చంపడానికి చూసిన అతనిపైన 307 కింద కేసు బుక్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేసి దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం.